మార్కండేయుడు ఎవరు తెలుసా? ఆయన ఒక మహర్షి కుమారుడు మాత్రమే కాదు, శివుని అత్యంత ప్రియ భక్తుల్లో ఒకడు. చిన్న వయస్సులోనే వేదాలు నేర్చుకున్నాడు. ఆయన హృదయమంతా ఓం నమఃశివాయ మంత్రంతో నిండిపోయుండేది. కాని ఒక గాఢమైన రహస్యముంది. ఆయనకు కేవలం 16 సంవత్సరాల ఆయుష్షు మాత్రమే. మృకండ మహర్షి మరియు ఆయన భార్య గాఢ తపస్సు చేసి శివుడిని ప్రార్థించారు. నీకు 2 వరాలు ఉన్నాయి. తక్కువ ఆయుష్షుగల జ్ఞాని కుమారుడు లేదా దీర్ఘాయుష్షుగల అజ్ఞాని కుమారుడు. మహర్షి జ్ఞానవంతుడైన కుమారుడినే కోరుకున్నారు. కాలం గడిచింది. 16వ ఏటి రోజు వచ్చింది. తల్లిదండ్రుల హృదయం భయంతో నిండిపోయింది. కాని మార్కండేయుడు భయపడలేదు. శివలింగాన్ని ఆలింగనం చేసుకొని జపం ప్రారంభించాడు. ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ. ఆ సమయంలో యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. మార్కండేయ, నీ సమయం పూర్తయింది. యముని పాశం విసరబడింది, కాని అది శివలింగాన్ని కూడా చుట్టుకుంది. ఆ క్షణంలో శివలింగం ప్రకాశించింది. స్వయంగా మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నా భక్తుణ్ణి తాకడానికి నీకు హక్కు లేదు. యముడు భయంతో వణికిపోయాడు. శివుడు మార్కండేయుడిని ప్రేమగా చూసి అన్నాడు, నీ భక్తి నన్ను కట్టిపడేసింది. ఇకపై నీవు చిరంజీవి. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, భక్తి అంటే భయం కాదు, అది సంపూర్ణ విశ్వాసం. ఓం నమఃశివాయ. Thank you for watching. Please subscribe, like, share and comment.